మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేసి చూపెడతామన్నారు మంత్రి తుమ్మల. కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ వస్తే ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలు తిరిగి భద్రాచలం డివిజన్లో కలిపే వరకు పార్లమెంటులో కొట్లాడతామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. ఈ సందర్భంగా 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాహుల్ ప్రధాని, బలరాం నాయక్ కేంద్ర మంత్రి అవ్వడం ఖాయమని అన్నారు మంత్రి. గతంలో చాలా ప్రయత్నం చేశాం. ఈ 5 పంచాయతీలు మనం ఉన్న ఫంక్షన్ హాల్తో సహా వీటిని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే తప్ప భద్రాచలం అభివృద్ధికి అవకాశం తక్కువ. అందుకని నేను మొన్న మేనిఫెస్టోలో కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ 5 పంచాయతీలు రేపు ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆమెను ఒప్పించి తప్పకుండా ఈ 5 గ్రామ పంచాయతీలు మనం తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ పట్టణానికి కానీ ఈ నియోజకవర్గానికి నాకు వచ్చినటువంటి అవకాశం తప్పకుండా మీకోసం, మీ అభివృద్ధి కోసం గౌరవ శాసనసభ్యులు వేరే గారు చెప్పినటువంటి పనులు చేసే శక్తి ఆ భగవంతుడు నాకు ఇయ్యాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ ఈ రోజున జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నిక, ఇది రాష్ట్ర ఎన్నికలు మనం చేశారు. మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అందులో నాకు కూడా అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా నాకు ఈ ప్రాంతంలో లక్ష్మీపురం, లక్ష్మీనగరం రోడ్డు ఆ రోజుల్లో మట్టి రోడ్లో వెళ్ళా. మొన్న మరి బీటీ రోడ్లో వెళ్తా ఉంటే ఆనందంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో ఏది కావాలన్నా అది శాంక్షన్ చేసుకునే అవకాశం. మన ముఖ్యమంత్రి గారు భద్రాద్రి వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇంటి యొక్క ప్రారంభోత్సవానికి భద్రాచలంలోనే మొదలుపెట్టాం. తప్పకుండా గతంలో ఏ రకంగా పేదలకు ఇల్లు వచ్చినాయో మళ్ళీ ఎమ్మెల్యే గారికి, వేరే గారికి అప్పచెప్తాం. తప్పకుండా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. నిన్న మొన్న చెప్పాను నేను, మీరు తెల్లారిపాటికి మీ యొక్క బ్యాంకుల్లో, మీ అకౌంట్ లో రైతు బంధు వేపిస్తాను ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఆయన 9వ తారీఖు అని చెప్పాడు, కానీ 6వ తారీఖు అర్ధరాత్రికే మీ ఫోన్లన్నీ టింగుడు పోతుంది. 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. జీతాలు ఇచ్చుకుంటూ పోతున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతున్నాం. ఖజానా ఖాళీకున్నా, అప్పుల పాలైనా, వడ్డీలు కట్టే భారం ఉన్నా ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రైతాంగాన్ని, పేదలను ఆదుకోవాలి. ఈ పథకాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలి. అది బస్సుకి, మహిళలకి ఉచితమైన ప్రయాణం కావచ్చు, గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యుత్ శక్తి 200 యూనిట్లు కావచ్చు, రేపు వచ్చేటటువంటి పంట రుణమాఫీ కూడా. ఇంకా 2 లక్షల రుణమాఫీ మాకు బాకీ ఉంది. తప్పకుండా స్వాతంత్ర దినోత్సవం రోజుకి మీ ఖాతాలో 2 లక్షల మీ బాకీని పూర్తి చేసి వాటిని చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ మాట ఇచ్చారో, సోనియా గాంధీ గారు ఏ హామీ ఇచ్చారో, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి మీరందరూ భద్రాద్రి డివిజన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలన్నా, ఇప్పుడు మీరు కోరుకున్నటువంటి 5 పంచాయతీలు మనకు రావాలన్నా మన ఎంపీ బలరాం